మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్, జీవీఎస్ హియర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టాక్ మార్కెట్ కరెక్షన్ గురించి కొంచెం అనలైజ్ చేద్దాము. ఏది కూడా రికమెండేషన్ కాదు, ఇట్స్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ పర్పసెస్. అయితే చాలా బాగా పడ్డాయి కాబట్టి లాస్ట్ 3-4 డేస్ నుంచి మార్కెట్లో కొంచెం ఫియర్ అనేది ఒకటి క్రియేట్ అయింది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్వెస్టర్స్లో. సో దాని గురించి మీకు కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నవాళ్ళు ఎస్ఐపి ఫ్లోస్ ఆపాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ కూడా ఆపకూడదు. ఎందుకంటే అది మీరు సిస్టమేటిక్గా కొంచెంగా యూనిట్స్ కొంటున్నారు కాబట్టి పడ్డప్పుడు కూడా మీ అమౌంట్ సేమ్ ఉన్నా కూడా మీకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో మీ యావరేజ్ కాస్ట్ మీ ఉన్న యూనిట్స్ పడ్డా కూడా కొంటున్న యూనిట్స్ తక్కువలో కొంటున్నారు కాబట్టి పర్ యూనిట్ రేట్ మీకు ఇట్ విల్ పుట్ యూ ఇన్ గుడ్ స్టెడ్. అది మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ చూస్ చేసుకుంటున్నారు అనేది అది చాలా ముఖ్యమైనది. అది దాన్ని బట్టి కూడా మీకు రిటర్న్స్ అనేవి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థిమాటిక్ స్కీమ్స్లో రిటర్న్స్ వేరుగా ఉంటాయి, లార్జ్ క్యాప్లో రిటర్న్స్ వేరుగా ఉంటాయి, మిడ్ క్యాప్స్లో వేరుగా ఉంటాయి. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే ఇది ఎందుకు పడింది అనేది ఎక్కువగా మనం అనలైజ్ చేయక్కర్లేదు. పెరిగింది కాబట్టి పడతాం అనేది కామన్. అయితే దీనికి ట్రిగర్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు అంటే మనం కొని అమ్మినా కూడా మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉండదు. రీటైల్ ఇన్వెస్టర్స్ కొని అమ్మినా పెద్దగా ఉండదు. కాకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ చాలా మటుకు ఫిబ్రవరిలోనే కొన్ని పిఎస్యు మ్యూచువల్ ఫండ్స్లోంచి ఎగ్జిట్ అయిపోయాయి. ఈరోజు వచ్చిన న్యూస్ అది. అంటే మనకి ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉండింది మనం కూడా ఎగ్జిట్ అవడానికి. కానీ వాళ్ళు ఫండ్ మేనేజర్స్ కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనలిటికల్ ఎబిలిటీస్, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇరుక్కుపోయారు. ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాక్స్లో కొన్నారో, మ్యూచువల్ ఫండ్స్లో కొన్న వాళ్ళకి ఏమీ అవ్వదు. 70% రిటర్న్ వచ్చింది, 10% పడింది. అది యాక్చువల్గా ఎక్కువ పడ్డట్టు కూడా కాదు ఒక రకంగా చూస్తే. కానీ ఎవరైతే ఈ ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చి అంటే కొందామా వద్దా అని అంతా విని 70% రిటర్న్స్ వచ్చాక అప్పుడు డిసైడ్ చేసుకుని పెట్టిన వాళ్ళు చాలామంది. అంటే ఇంకా పెరుగుతుంది అనే ఒక తెలియని గ్రీడ్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ స్టాక్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉన్నవి స్టాక్సే కాబట్టి ఈ స్టాక్స్ అనేవి ఎప్పుడైతే ప్రజల దగ్గరికి ఎక్కువగా వచ్చేస్తాయో, అంటే అది ఆల్రెడీ వాళ్ళు కాస్ట్లీగా ఉన్నప్పుడు తెలియగల వాళ్ళు, అంటే ఈ సబ్జెక్ట్లో తెలియగల వాళ్ళు కాస్ట్లీగా ఉన్నప్పుడు ఇంకెవరికో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసినట్టే. అంటే తక్కువలో కొని వాళ్ళు ఎక్కువలో అమ్మారు, మీరు ఎక్కువలో కొనుక్కుంటున్నారు. మీలో కొంతమంది ఇంకా ఎక్కువ పెరుగుతుందనే ఆశతో కొనుక్కుంటా. అలా ఎక్కువ మంది హైలో కొంటే ఇది ప్రభావితం అయ్యి మార్కెట్ న్యూస్ వచ్చి అట్లా ప్రభావితం అయ్యి కొంటే మాత్రం మీకు ఆ కరెక్షన్ అనేది తప్పదు. అది అందుకని దానికి ఒకటే మార్గం, డోంట్ చేజ్ రిటర్న్స్. అంటే బాగా ఎక్కువ వచ్చిన మ్యూచువల్ ఫండ్ కానీ బాగా రిటర్న్స్ ఎక్కువ వచ్చిన స్టాక్ కానీ చాలా డేంజర్. ఇన్ జనరల్ దే ఆర్ డేంజరస్. ఎందుకంటే మీకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ మీరు స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూస్తేనే అది 70% పెరిగింది ఈ ఇయర్. అది చాలా ఎక్కువ. అంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మన కార్పొరేట్ ప్రాఫిట్స్ అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీస్లో ఇవన్నీ కార్పొరేట్స్, వీటిల్లో ప్రాఫిట్స్ 70% ఆఫ్ ద ప్రాఫిట్స్ జనరేట్ చేసేవి లార్జ్ క్యాప్ కంపెనీస్. మీకు 70% రిటర్న్స్ స్మాల్ క్యాప్లో వచ్చాయి. అసలు రిటర్న్స్కు సంబంధం లేకుండా వచ్చాయి. స్మాల్ క్యాప్ కంపెనీస్ ఒక 7% ప్రాఫిట్స్, మొత్తం ఒక 100 కోట్లు ప్రాఫిట్ అనుకోండి ఎగ్జాంపుల్గా,
అందులో 70 crores ప్రాఫిట్ లార్జ్ క్యాప్స్ ఇస్తున్నాయి, 7 crores స్మాల్ క్యాప్ కంపెనీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అవి అందులో 100కి 1-2 నిజమైన రేస్ హార్సెస్ మిడ్ క్యాప్ అయ్యి లార్జ్ క్యాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతావన్నీ హై రిస్క్. జనరల్గా ప్రమోటర్స్ అప్పుడే స్టార్టప్ అయ్యి అప్పుడప్పుడే కొత్తగా పెట్టుకొని ఏదో 20-25 crores టర్నోవర్లో ఉండి ఆర్ ఎంఎస్ఎంఈ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి సగం మంది కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ సరిగ్గా ఉండవు. సగం మంది దగ్గర అవగాహన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ కంప్యూటర్ సిస్టమ్స్ కానీ, ఆ కంట్రోల్స్ కానీ, ఆ బిజినెస్ విజన్ కానీ చాలా కష్టం. అది కాంపిటీషన్. వాళ్ళు ఏదో మంచి ఐడియాతో మంచి ఉద్దేశంతో వస్తారు, కాంపిటీషన్ వల్ల వాళ్ళకి గ్రోత్ ఎక్కడో ఆగిపోతూ ఉంటుంది. ఇంత బ్యాక్ డ్రాప్లో స్మాల్ క్యాప్స్ నిజంగా అన్ని ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నాయా అంత విపరీతంగా పెరగటానికి? అంటే లేదనేది అందరికీ తెలుసు. అందరికీ అంటే కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఫండ్ మేనేజర్స్కి అందరికీ తెలుసు. అయినా ఎందుకు పెరుగుతున్నాయి అంటే అది ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ కూడా హ్యూమన్ సైకాలజీ మీద ఆపరేట్ అవుతుంది. ఒక భాగం అంటే మన అందరం కలిసి బిడ్డింగ్ చేస్తూ వాటినే చేజ్ చేస్తూ పోతే డిమాండ్ సప్లై ఈక్వేషన్ వల్ల ప్రైస్ వాల్యూమ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఒక పవర్ఫుల్ కంప్యూటర్ సిస్టమ్. అందులో మీరు ప్రతి 1,00,000 షేర్స్కి ఇంత ప్రైస్ పెరుగుతుంది, ఇంత ప్రైస్ పడుతుంది అని ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. అది ఆ వాల్యూమ్ బట్టి, మార్కెట్లో ఉన్న ఫ్లోటింగ్ స్టాక్ బట్టి అంతా. ఈ ఫ్లోటింగ్ స్టాక్ అనేది అంటే ఏంటి అంటే ప్రమోటర్ దగ్గర ఒక 1 crore షేర్స్ ఉన్నాయనుకోండి కంపెనీ పెట్టినప్పుడు, అందులో పబ్లిక్ ఇష్యూలో ఒక 20-25% సెబీ గైడ్లైన్ ఉంది కాబట్టి 20% మినిమం రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేశాడు. 70% వరకు వాళ్ళ దగ్గరే ఉంటుంది, ప్రమోటర్ దగ్గరే ఉంటుంది. అంటే మీకు మార్కెట్లో ఆ కంపెనీ ఎంత మంచిదైనా కూడా ఆ కంపెనీలో ట్రేడింగ్ జరిగే వాల్యూమ్ చాలా తక్కువ. అంటే ఫ్లోటింగ్ స్టాక్ అంటారు. ప్రమోటర్ ఎలాగో అమ్మరు, ఆయన షేర్స్ ఆయన ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయడు, ఆయన కానీ షీ పార్టిసిపేట్ చేయరు కాబట్టి పార్టిసిపేట్ చేసే స్టాక్ కొంతమంది దగ్గర ఉంటుంది. అది తెలివిగా ఆపరేటర్స్ ముందే కొనేస్తారు. పబ్లిక్ ఇష్యూలో అది ఏదో రకంగా వాళ్ళు బాగా పడ్డప్పుడు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు ప్రతి కొంచెం వాళ్ళు స్టాక్ కొన్నా కూడా చాలా పెరుగుతుంది ప్రైస్. అంటే వాళ్ళు మీకు న్యూస్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఆ కంపెనీ చాలా మంచిది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. స్లో మొదట ఫస్ట్ బ్యాచ్లో అమ్మేది వాళ్ళే, కొనేది వాళ్ళే, అంటే వాళ్ళే అమ్ముతుంటారు. అలా కొంచెం నెక్సెస్ కూడా ఉంటుంది, అన్నీ సెబీ పట్టుకోలేదు. సో ఫస్ట్ రైస్ చేసేది వాళ్ళే. కొన్ని స్టాక్స్లో, అన్నిట్లో జరగదు అలా. ఆ రైస్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది, అరే ఈ స్టాక్ పెరుగుతుందని. మీకు తెలియదు అది ఎందుకు పెరుగుతుందో తెలియదు, కానీ మీకు 10 రూపాయల స్టాక్ 20 రూపాయలు అయింది, 30 రూపాయలు అయిందని మీకు అర్థమైంది. మనిషి అనేది ఒక ఆశ అనేది అందరికీ ఇన్హరెంట్గా ఉన్నదే. ఈ 30-50 అవుతుందని కొంతమంది వస్తారు, రిటైల్ జెన్యూన్ ఇన్వెస్టర్స్ వచ్చి కొంటారు. సో వాళ్ళ దగ్గర 10 రూపాయలు కొనుక్కున్నారు వాళ్ళు, ప్రమోటర్ అమ్మడు, ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ. ఇది ప్రైస్ వాల్యూమ్ రిలేషన్షిప్లో కొద్ది మంది కొన్నా కూడా ఇంకా పెరుగుతుంది. అలా ఆ న్యూస్ స్ప్రెడ్ అయ్యేటప్పటికి అందరూ రిటర్న్స్ చూసి కొనటం మొదలు పెడతారు. ఈ రిటర్న్స్ చూసి కొనటం అనేది చాలా పెద్ద మిస్టేక్ నా ఒపీనియన్లో. రిటర్న్స్ వచ్చేసాక 5 స్టార్ రేటెడ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయినా కూడా మీరు లాస్ట్ 5 yearsలో ఏది బెస్ట్ పెర్ఫార్మెన్సో చూసుకుంటే నెక్స్ట్ 5 yearsలో అదే ఉండదు. ఎందుకంటే ఆ 5 స్టార్ ఉన్నప్పుడు వచ్చి చాలామంది పెడతారు, అది ఆల్రెడీ వాటి ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్స్ అవన్నీ కాస్ట్లీ అయిపోయి అవి కింద పట్టడం మొదలుపెట్టి మళ్ళీ మీకు యావరేజ్ రిటర్న్సే వస్తాయి. సో అందువల్ల ఈ చేసింగ్ రిటర్న్స్ అనేది అది హ్యూమన్ సైకాలజీ. అది మనం ఎంతమందికి చెప్పినా మనం తెలుసుకోవడానికే మన 25 ఏళ్ళకి ఉద్యోగంలోకి వచ్చి నెక్స్ట్ 20 సంవత్సరాలు సొంత వైద్యం చేసుకుంటూ స్టాక్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అని అవ్వక ఫైనల్గా మనకి తెలివితేటలు వచ్చేటప్పటికి మన బ్యాచ్ వెళ్ళిపోతాం. మనం 50 ఏళ్ళకి వచ్చేటప్పటికి అప్పుడు మనకు అర్థం అవుతుంది, అరే ఇది రిటర్న్స్ చేయకూడదని.
కానీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వస్తారు. పాపులేషన్లో నెక్స్ట్ బ్యాచ్ జాబ్లో 25 years అయిన వాళ్ళకి వస్తారు. కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరికీ వాళ్ళ అనుభవం వస్తే తప్ప వాళ్ళకి తెలియదు ఏది కరెక్ట్, ఏది రైట్, డిసిప్లిన్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలని తెలియదు. ఇప్పుడు దీనివల్ల ఇది మన ఇండియాకి సంబంధించిందే కాదు, వరల్డ్ వైడ్ ఈ హ్యూమన్ బిహేవియర్ వల్ల స్టాక్ ప్రైజెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. న్యూస్ వల్ల హ్యూమన్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. హ్యూమన్ బిహేవియర్ వల్ల స్టాక్ ప్రైజెస్, వాల్యూమ్ ప్రైస్ వల్ల స్టాక్స్ మారుతాయి. అంత కాంప్లెక్స్ వెబ్ ఇది. అంటే ఒక వెబ్ లాంటిది. ఈ వెబ్ అంటే మన సాలిడ్ గూడ్, అది ఇరుక్కుంటే చాలా కష్టం బయటకు రావటం. అందుకని ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి. సొంతంగా కొనుక్కునేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ చాలా తెలియగల వాళ్ళకి తెలుసు ఇవన్నీ. ఇందులో నేను మీకు 2 weeks బ్యాక్ చెప్పాను, 3 weeks బ్యాక్, 1 month నుంచి చెప్తున్నాను నేను. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఫ్రాత్ ఎక్కువగా ఉంది, హై పిఈ ఉంది ఇండెక్స్ లెవెల్లో. కరెక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఈ కరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని స్టాక్స్ చూస్తే 2 daysలో, అంటే ఫస్ట్ డే సర్క్యూట్ బ్రేకర్ అప్లై 20% పడింది. మనకు అర్థమవుతుంది, అరే ఇది టర్న్ అయింది, అమ్మేయటం బెటర్ అని. సో మీరు నెక్స్ట్ డే మీరు అమ్మకానికి పెట్టిన ఓపెనింగే 20% పడి ఉంటుంది. సో మీకు 40% పడిపోయింది. అది ఎందుకు పడుతోంది అంటే అందులో బిజినెస్ తక్కువ, ఈ ప్రైస్ వాల్యూమ్లో పెరిగింది ఎక్కువ, పిఈ ఎక్స్పాన్షన్ కానివ్వండి, వాల్యూమ్ గేమ్లో ఫ్లోట్ వల్ల కానివ్వండి. ఆపరేటర్స్ ఉంటారు ఇందులో కొంతమంది, వాళ్ళ నెక్సెస్ అయితే అది మనకు తెలియదు, కంటికి కనబడదు ఎవరు వెనకాల ఉన్నారు అనేది. సో ఎక్కడి నుంచో వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి మనీ పంపింగ్ అండ్ డంపింగ్ అంటారు. పంప్ చేసినప్పుడు పెరుగుతాయి, డంప్ చేసినప్పుడు పడతాయి. సో ఈ గ్యాప్లో పెరిగి స్టాక్స్ అంత రిస్కీగా ఉంటాయి, స్మాల్ క్యాప్ స్టాక్స్. మీకు లార్జ్ క్యాప్లో ఇంత గొడవ ఉండదు, ఎందుకంటే క్వాలిటీ, అవి కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుంది, ఫ్లోటింగ్ స్టాక్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రమోటర్ ఇట్లా ఒక ఆపరేటర్తో కలిసి హ్యాండ్ ఇన్ గ్లవ్ నెక్సెస్ అనేది ఉండదు. సో జనరల్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ హై క్వాలిటీ, అందులో ఉన్న హై క్వాలిటీ స్టాక్స్ రిటర్న్స్ తక్కువ ఇస్తాయి కానీ సేఫ్టీ ఉంటుంది వాటికి రిలేటివ్లీ. అందుకనే మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఆ 15%, 12% అనేది అది ఒక కాంటెక్స్ట్ అన్నమాట. మీకు సెకండ్ కాంటెక్స్ట్ చూసుకుంటే, ఈ బబుల్ అనేది ఉంది, ఫామ్ అవుతుంది అని సెబీ చైర్పర్సన్ గారు వార్నింగ్ ఇచ్చారు ఆల్రెడీ. అంటే వాళ్ళు అది మెసేజింగ్, అది బాబు అన్లిమిటెడ్గా, ఇప్పుడు మీరు ఇది కరెక్షన్ అవ్వకపోతే ఇది ఎంత దూరం వెళ్తుంది అంటే ఇంకా దానికి బబుల్ అర్థం ఉండదు, అది ఎకానమీకి మంచిది కాదు. అందుకని సెబీ ఏమన్నారంటే, మేము టెస్ట్ చేస్తాం, స్ట్రెస్ టెస్ట్ చేస్తాం, అసలు ఎంతవరకు ఇది కరెక్ట్, మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఎలా అవుతుంది ఇట్లా పెంచుకుంటూ పోతే అని. అందువల్ల కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌజెస్ ఉన్న ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్, స్మాల్ క్యాప్ లో లార్జ్ పబ్లిక్ సెక్టర్ చాలా మటుకు లార్జ్ క్యాప్ ఉన్నాయి, పిఎస్యు బ్యాంక్స్, పిఎస్యూస్, అలా వాటితో కలుపుకొని మిగతా స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా చాలా కొన్ని పిఎస్యు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో మ్యూచువల్ ఫండ్ హౌజెస్ ఎగ్జిట్ అయిపోయాయి, అన్ని డంప్ చేసేసారు ప్రాఫిట్స్లో. ఫిబ్రవరిలోనే చేశారు కొంతమంది. అంటే మనం ఇంకా కొనుక్కుంటూ ఉంటాం తెలియకుండా, ఇంకా పెరుగుతాయని మనకి టిప్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే టిప్స్ వస్తాయి. మనం కార్లో వెళ్తుంటే మనకు ఒక్కొక్కసారి మన డ్రైవర్ కూడా ఆ స్టాక్ గురించి చెప్పచ్చు. అది చాలా డేంజర్, అది చాలా రిస్క్. అంటే వాళ్ళని తప్పు పట్టకూడదు, అంతవరకు హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయి ఆ స్టాక్ వచ్చింది అంటే అది చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే బాగా పెరిగాక ఇది పబ్లిక్ న్యూస్ అవుతుంది అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో కారణం నేను మీకు చెప్పాను, హై వాల్యుయేషన్ మెయిన్ కారణం. అది తగ్గటం చాలా మంచిది, 4-5 ఏళ్ల బట్టి పడుతున్నాయి. కాబట్టి అన్ఫార్చునేట్గా కొన్ని స్టాక్స్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి, అంటే విపరీతంగా 500% రిటర్న్స్ అలా ఇచ్చినవి కొన్ని ఇయర్స్ వరకు పెరగకపోవచ్చు హైలో కొంటే. సో అది మార్కెట్ డిటర్మిన్ చేస్తుంది. మార్కెట్ మళ్ళీ ఇదే స్టాక్స్ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు చీప్ అవుతాయి, అప్పుడు మళ్ళీ ఫండ్ మేనేజ్మెంట్, ఫండ్ హౌసెస్ అన్నీ వెళ్ళి కొంటాయి. సో ఇది లోలో కొనటం, హైలో అమ్మటం అనేది ఒక
అదొక విలువిద్య లాంటిది. అది చాలా సోఫిస్టికేటెడ్ స్కిల్ అది. సో సొంతంగా చేసేవాళ్ళే ఇందులో నష్టపోతారు చాలా మటుకు. 100లో 80, 90 మందికి సొంత వైద్యంలో చేసుకునేవాళ్ళు, వాళ్ళేదో ఫీజు అవాయిడ్ చేద్దామని, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఫీజు అవాయిడ్ చేద్దామని ఆర్ మీరు అడ్వైజర్ ఫీజు అలా మీరు చేయలేరు. చాలా కష్టం. చేస్తే మీరు మేధావులు. వాళ్ళు ఆబ్వియస్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్‌కి రారు వాళ్ళు. వాళ్ళే చెప్తూ ఉంటారు. సో ఈ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు. వాళ్ళు చాలా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని డెవలప్ చేశారు. సో ఎవరో ఒకళ్ళు మీకు తెలియకుండా మీరు చేసుకుంటుంటే మాత్రం గైడెన్స్ తీసుకొని చేసుకుంటే ట్రాప్ అవ్వకుండా ఉంటారు. ఎస్ఐపి వాళ్ళకి రూల్ అప్లై అవ్వదు. సిస్టమేటిక్ ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ నేను లాస్ట్ టైం మీకు చెప్పాను. ఎస్ఐపితో పాటు లంసమ్ మార్కెట్ కరెక్షన్స్ మనం ఆపలేము. కానీ ఎస్ఐపితో పాటు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకుంటే అవకాశాలు స్టాక్ మార్కెట్లో ఉంటాయి. ఇప్పుడు స్మాల్ క్యాప్ 10% పడింది. ఇది 10%తో ఆగుతుందా అంటే అది చాలా కష్టం చెప్పటం. స్టాక్ లెవెల్లో చిన్న స్టాక్ అయినా కూడా మంచి బిజినెస్ మోడల్ ఉన్నాయి, తొందరగా రికవర్ అవుతాయి. చాలా మటుకు రికవర్ అవ్వవు, చాలా మటుకు ఇంకా పడతాయి. సో స్మాల్ క్యాప్ ఇండెక్సే 10% ఈజ్ నథింగ్. ఇంకా చాలా వెంటనే లీనియర్గా పెరగవు, లీనియర్గా పడవు. కాబట్టి మీకు ఫర్ ఎగ్జాంపుల్ రేపటితో ఆగిపోవచ్చు, కొంతకాలం మళ్ళీ పెరగచ్చు. ఇవి బాగా పడ్డాయని కొంతమంది వస్తే అరే 40% పడిందని కొంతమంది వచ్చి కొనటం మొదలు పెడతారు. ఎంతవరకు పడ్డాక అది వాల్యూ జోన్లోకి వెళ్తుందనేది అది ఒక ఫండ్ మేనేజ్మెంట్ స్కిల్. అది ఒక అంటే ఫైనాన్స్ చాలా అనలిటికల్ అనాలిసిస్, స్టాక్ అనాలిసిస్ చేసే వాళ్ళకి కొంత వ్యూ పాయింట్ దొరుకుతాయి. అది తెలియకుండా 40% పడిందని మళ్ళీ వెళ్ళి కొంటే అది 40 అక్కడ చీప్. కొన్ని స్టాక్స్ అక్కడ చీప్ అవుతాయి, కొన్ని స్టాక్స్ చిన్న కరెక్షన్తో ఆగిపోతాయి, కొన్ని స్టాక్స్ చాలా పెద్ద కరెక్షన్ అవుతుంది. కాబట్టి మధ్యలో రీట్రేస్మెంట్ అంటారు, రీబౌండ్ వచ్చి మళ్ళీ పడతాయి. అది డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. అంటే క్యాట్ ఈస్ డెడ్ ఆల్రెడీ, కానీ అది డెడ్ క్యాట్ ఆ బౌన్స్లో మీరు వెళ్ళి కొంటే మళ్ళీ ట్రాప్ అవుతారు. ఈ ట్రాప్స్లోంచి బయటపడేటప్పుడు మీకు 4-5 ఇయర్స్ వెళ్ళిపోయి మీకు అంత నెగటివ్ రిటర్న్స్ వచ్చేసి మీకు ఈ ఇండస్ట్రీ మీద స్టాక్స్ అంటేనే మీకు చిరాకు వచ్చేసి ఇది దానికి కారణం ఎవరయ్యా అంటే మీరే. అంటే ఎవరికైతే నష్టాలు వస్తున్నాయో వాళ్ళు అనలైజ్ చేసుకుంటే మనం మన సక్సెస్ కానీ మన ఫెయిల్యూర్ కానీ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే మనమే సగం కారణం. 90% మన బిహేవియర్ కారణం. అది తెలిసి చేస్తున్నా కాదు, కానీ ఆ బిహేవియర్ అలా ఉంటుంది. కాబట్టి ఆ బిహేవియర్ మనం ఎవరు చాలా కష్టం. అది సబ్జెక్ట్ కాంప్లికేటెడ్. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎ సేఫ్ రూట్, ఎస్ఐపిస్ ఆర్ సేఫ్. లంసం అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు, అది రూలే ఉండదు. 10% పడ్డాక కొంత పెట్టచ్చు, 20% పడితే ఇంకొంచెం పెట్టచ్చు. అది 50% వరకు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఏ ఫండ్లో పడుతుందా, ఏ స్మాల్ కేస్ థెమాటిక్లో అది ఎవరు చెప్పలేరు. 50 పడుతుందా 40 పడుతుందా అని కూడా ఎవరు చెప్పలేరు. డెప్త్ ఆఫ్ కరెక్షన్ అనేది పెరగటం ఎలాగో ప్రైస్ వాల్యూమ్లో ఉంటుందో పడటంలో కూడా అలాగే పడటం స్టార్ట్ అయ్యాక ఎవరో ఫండ్ మేనేజర్స్ మళ్ళీ వచ్చి కొనటం మొదలు పెడతారు. అందుకని అది పడటం ఆగిపోతుంది. సో ఈ మార్కెట్ మూవ్మెంట్ అనేది చాలా మటుకు ఫండ్ హౌజెస్, పెద్ద లార్జ్ ఫండ్ హౌజెస్ చేతుల్లో ఉంటాయి. ఎవరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు, కానీ అందరికీ ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు తొందరగా గెట్ ఇన్ అవుదాం, తర్వాత ఎవరు ప్రాఫిట్స్ బుక్, ఒక్కొక్కళ్ళ పాలసీ వేరుగా ఉంటుంది. కొంతమంది బై అండ్ హోల్డ్ ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఫ్రెష్ క్యాపిటల్ స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి ఇంకా మేము తీసుకోమని చెప్పేశారు. ఎందుకంటే సెబీ ప్రెషర్ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంత బబుల్ క్రియేట్ చేయకూడదు, ఎకానమీ పద్ధతిగా నడవాలి అంటే ఎప్పటికప్పుడు ఈ కరెక్షన్స్ అనేవి చాలా ముఖ్యం, అవసరం కూడా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెక్షన్స్ ఇన్ జనరల్ ఆర్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్. అది ఎప్పుడు అది స్టాక్ లెవెల్ అది జనరల్ అడ్వైస్ కాదు. అది ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ పడతాయి, కానీ ఫ్రెష్ ఇది ఇప్పుడు కరెక్షన్ కొంతమంది కొంటున్నారు. ఇప్పుడు మనం అమ్మేమంటే ఎవరో కొంటున్నారు. సో ఎవరికో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అవకాశం వచ్చింది. అది ఏ ప్రైస్లో కొనాలి అనేది ఏ స్టాక్ ఎంత పడుతుంది అనేది అది చాలా సీక్రెట్గా ఉంటుంది. అది అంటే అది పబ్లిక్లీ అవైలబుల్ న్యూస్ కాదు. కొనేవాళ్ళు క్వైట్గా కొనుక్కుంటారు. తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు, అక్యుములేషన్ ఫేజ్ అంటారు.
ఈ పెద్ద పెద్ద మేధావులందరూ స్టాక్స్ కొనుక్కునేటప్పుడు అది అక్యూములేషన్ ఫేజ్. ఆ ఫేజ్లో మీకు ఆ స్టాక్ పెరుగుతున్నట్టు కూడా కనబడదు. అలాగే ఫండ్ హౌసెస్ నేను చెప్పేది, ఫండ్ మేనేజ్మెంట్ కానీ, ఇండివిజువల్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ కానీ, అనలిస్ట్ కానీ, అడ్వైజర్స్ కానీ, ఫుల్ టైం చేసే వాళ్ళకి వ్యూ వేరుగా ఉంటుంది. సో అక్యూములేషన్ ఫేజ్లో కొంతమంది కొనుక్కున్నాక, ఫండ్ హౌసెస్ కూడా కొనటం స్టార్ట్ చేశాక, అప్పుడు అది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లోకి వెళ్ళి వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అయినప్పుడు మధ్యలో లాస్ట్లో వచ్చి మ్యూజికల్ చైర్స్లో మనకి చైర్ దొరకదు. సో ఆ లాస్ట్లో వచ్చి కొనటం ఆగపటం అనేది ఎవరు చేస్తున్నారు అంటే, తెలియక కొత్తగా వచ్చిన వాళ్ళు, వాల్యుయేషన్స్ మీద ఐడియా లేని వాళ్ళు ట్రాప్ అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి టిప్స్ ఎలా వస్తాయంటే, ఇది ఇంకా పెరుగుతుంది, ఎసెన్షియల్లీ ఇంకా పెరుగుతుంది అనే ఒక రకమైన ఆశాభావం అవన్నీ ఉంటాయి. సో అది సైకలాజికల్ బిహేవియర్, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువగా వరీ అవ్వకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వాళ్ళకి ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకనే వాళ్ళు 2% మీ దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ 2% వాళ్ళకి ఇచ్చినా కూడా నెట్ మీకు 12 to 15% వచ్చింది అంటే, బ్యాంక్ వడ్డీ మీద ఆల్మోస్ట్ డబుల్ వచ్చింది రికార్డు ఉంది. కాబట్టి మీకు ఇన్ఫ్లేషన్ మీద ఎక్సెస్ రిటర్న్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. ఈ మల్టీ బ్యాగర్స్ కావాలి 5 times ఈ స్టోరీ చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా విపరీతంగా పెరిగాయి. దానివల్ల కంగారు వచ్చి చాలామంది పెట్టేస్తుంటారు. దీనికి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఎందుకంటే ఈ సెషన్ కొంచెం లెంగ్తీ సెషన్, కానీ ఇది బ్రేక్ లేకుండా చెప్తే కానీ మీకు మెసేజ్ అవ్వదు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, జనరల్గా షికారు వెళ్దాం అనుకుంటే మీరు ఏం చూస్తారు? వెదర్ చూస్తారు. వెదర్ బాగుంది, ఈరోజు మంచి చల్లగాలి వస్తుంది, లెట్ us స్టెప్ అవుట్ అనుకుంటారు. అది హ్యూమన్ బిహేవియర్. స్టాక్స్లో కూడా ఆ బిహేవియర్ మారట్లేదు. స్టాక్స్లో ఎగ్జాక్ట్గా రివర్స్ ఉండాలి. వెదర్ చాలా బాగుంది అంటే, మార్కెట్ చాలా పెరుగుతోంది, మార్కెట్ బుల్ రన్లో ఉంది అంటే అది ట్రేడింగ్ బెట్, అది ఇన్వెస్టింగ్ బెట్ కాదు. అంటే మీకు ఆ లాస్ట్ లెగ్లో ఉన్నప్పుడే మీకు అంత వెదర్ బాగున్నట్టు కనిపిస్తాయి స్టాక్ మార్కెట్లో వెదర్ చాలా బాగుంది అంటే అవి పెరిగిపోయాయని అర్థం. ఏవి ఎంత పెరిగాయి అనేది ఆ లెక్కలు వేరు, అవి ఓన్లీ అనలైజ్ చేసే వాళ్ళకి తెలుస్తాయి. సో మీరు ఎప్పుడు బయటికి వెళ్ళాలి అంటే, జనరల్లీ కాంట్రేరియన్ థియరీ అంటారు దీన్ని. బయట తుఫాన్ వస్తుంది, సునామీ లాగా ఇప్పుడంటే ఇది 10% ఈజ్ నథింగ్. మీకు 2020 కోవిడ్లో అది సునామీ, అది చాలా బ్లడ్ బాత్ క్రియేట్ చేసింది. అలాగే 2009 క్రాష్, మార్కెట్ క్రాష్ అనేది బ్లడ్ బాత్. కానీ అది తుఫాన్ టైమ్స్. ఇంత కరెక్షన్ టైంలో మీకు స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ అవకాశాలు అంటే తక్కువలో ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడు యూఆర్ ఎన్గల్ఫ్ బై ఫియర్. ఈ భయం అనేది, ఈ గ్రీడ్ అనేది, ఈ రెండు ఫియర్ అండ్ గ్రీడ్ వల్ల మనం అవకాశాలు పోగొట్టుకోవటం అనేది ఫియర్ వల్ల జరుగుతుంది. ఇంకా పడుతుందనే భయం, జీరో అయిపోతాయని భయం. ఇవన్నీ మీకు న్యూస్ రిపోర్ట్స్ ద్వారా, టీవీ ద్వారా, మీకు ఛానల్స్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఇది భయం వల్ల కొనరు, గ్రీడ్ వల్ల కొంటారు. ఈ గ్రీడ్లో అమ్మాల్సిన టైంలో కొని, మీరు కొనాల్సిన టైంలో కొనక, సో ఇంత కాంప్లెక్స్ ఫీల్డ్ కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు తెలుసుకున్నా ఇంకా తెలియని విషయాలు చాలా బయటపడుతూ ఉంటాయి. రీసెర్చ్ అనేది అంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ స్టాక్ మార్కెట్ అనేది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ కానీ, యాక్సెస్ టు అడ్వైజర్స్ అంటే ఇండివిజువల్గా చేసుకుని నష్టపోతున్న వాళ్ళు మిగతా ఆపర్చునిటీస్ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవ్వకుండా, మన కెపాసిటీ ఉందా, మనకి టైం ఉందా, ఫుల్ టైం జాబ్ ఇది, ఇంత అనే వాళ్ళు మాత్రమే సెల్ఫ్ మేనేజ్ చేసుకోవాలి. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రతి 1,000,000 మందిలో ఒకళ్ళు వస్తారు. వాళ్ళు టీవీలో వచ్చి నాకు 5 లక్షల నుంచి 600 కోట్లు అయ్యాయని మీకు చెప్తూ ఉంటారు. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అది అంతంత రేటు. కొంతమంది పోగొట్టుకుంటేనే కొంతమందికి అంత డబ్బు వస్తుంది. మన లక్ష్యం డబ్బు పోగొట్టుకోకుండా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ 12, 15, 20, 18, 20% యావరేజ్ రిటర్న్స్ వచ్చాయంటే అద్భుతంగా వెల్త్ క్రియేట్ అవుతున్నట్టు.
ఒక 20-30 ఇయర్స్ స్పాన్లో. అందుకని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి రిటర్న్స్ మీద. ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఎంతమందికి పోయాయో మనకి మార్కెట్లో న్యూస్ రాదు. వచ్చిన వాడే ఫ్రెండ్ వచ్చి చెప్తాడు నాకు 5 bagger వచ్చిందని, కానీ ఎవరు చెప్పరు. సో ఇవి మీరు కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఒకటి అవాయిడ్ చేయటం. ఈ ఫియర్ గ్రీడ్ నేను మీకు ఎన్విరాన్మెంట్స్ చెప్పాను. అట్లాగే మీరు రిటర్న్స్ ఎప్పుడు లెసన్స్ లెర్న్డ్ అనేది ఒకటి సమ్మరైజ్ చేస్తాను. అవాయిడ్ ఫియర్ అండ్ గ్రీడ్. అది ఫియర్ ఉండకూడదు, ఎక్సెసివ్ ఫియర్ ఉండకూడదు, ఎక్సెసివ్ గ్రీడ్ ఉండకూడదు. అది చాలా బ్యాలెన్స్డ్ మైండ్గా ఇది ఒక లాంగ్ టర్మ్ వ్యూలో ఓకే ఫైన్ 70% ఇచ్చినవి 10% పడితే మనకి 70 వచ్చి ఉండదు, 30% వచ్చింది పోర్ట్ఫోలియో 20 అవుతుంది, 20ది 15 అయినా ఇట్స్ ఓకే. దట్ ఈస్ ద యావరేజ్ రిటర్న్. కాబట్టి మనం ఒక స్థిత ప్రజ్ఞత అంటారు, అది పాటించి నిజంగా మనకి మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మీకు ఓకే ఫైన్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్ వచ్చి చెప్పడు ఇది లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెట్టండి అని ఎవరు చెప్పరు. వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేశారు మేము తీసుకోమని. అందుకనే మీరు డైరెక్ట్ మోడ్లో ఇవన్నీ ఈటీఎఫ్ రూపంలో ట్రేడ్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ మోడ్లో మీరు ఈ సేమ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని కొనుక్కునే కెపాసిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీరు 10% పడింది ఓకే నేను లంసమ్ కొంచెం యాడ్ చేసుకుంటాను యూనిట్స్ ఎక్కువ వస్తాయి అని మీకు అనిపిస్తే ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళు క్లోజ్ చేసేసినా కూడా మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. అది ఈటీఎఫ్ ఫామ్లో దొరుకుతాయి. అవి ఏవి దొరుకుతాయి అనేది అవి వేరే సబ్జెక్ట్ స్కీమ్ బట్టి. సో మీరు డైరెక్ట్ మోడ్లో అంటే మీ అంతటా మీరు అదే మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో అడిషనల్ మనీ పెట్టదలుచుకుంటే, ఇప్పుడు నేను పెట్టమని చెప్పట్లేదు, అది మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మీరు చేసుకోవాల్సిన విషయం అది. అలా మీరు ఆ స్కిల్ అట్లీస్ట్ కంప్యూటర్లోకి లాగిన్ అయ్యి మన స్కీమ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలని చూసుకుని అది డైరెక్ట్ ప్లాన్లో మీరు నెల 10,000 పెట్టేది ఓకే ఈసారి 10% పడింది కాబట్టి ఇంకో 25,000 పెడదాం ఆర్ వాట్ ఎవర్, ఆర్ 20% పడే మీరు రూల్స్ సెట్ చేసుకోవాలి. సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మోడల్ కరెక్టే, ఎంత పడ్డాక ఎంత పెట్టాలి అనేది అది ఒకళ్ళకొకళ్ళు చెప్పేది కాదు. అడ్వైజర్ మీకుంటే వాళ్ళు చెప్తారు, తెలిసిన వాళ్ళు ఉంటే యాక్సెస్ టు క్వాలిటీ అడ్వైస్ చాలా ముఖ్యం అలాంటి విషయాల్లో. లేదంటే మీరు ఎస్ఐపిస్ కంటిన్యూ చేసుకుంటే అసలు ఆ ట్రాక్లో మీకు ఎక్కువ వరి అవ్వాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని వాళ్ళ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అసలు ఏ వరి ఉండకూడదు. టెక్నికల్లీ వాళ్ళే తప్పు చేస్తే మీకు ప్రాబ్లం వస్తుంది, కానీ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు కాబట్టి మీకు పెద్ద ఇష్యూ రాకూడదు. అయితే ఇందులో కొన్ని మార్గదర్శకాలు ఏంటంటే ఇవన్నీ లెసన్స్ మనకి. ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో అంటే నా వ్యూలో రూల్స్ లేవు, రికమెండేషన్ కాదు ఇది. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత రిటర్న్స్ వచ్చాయని సార్ట్ చేసి తీసుకుంటే అవ్వదు. అది ఎవరో రిస్కీ స్టాక్స్ యాడ్ చేసేసి కూడా రిటర్న్స్ చూపించవచ్చు, అది చాలా డేంజర్. అది టెంపుల్టన్ లాంటి వాళ్ళే డెట్ ఫండ్స్లో కూడా ఇండియాలో చాలా నష్టపోయారు. సో మనం చూసుకోవాల్సింది గవర్నెన్స్, మంచి రెప్యుటేషన్ నుండి, అంటే ఆ కంపెనీకి ఏమి డోకా ఉండకూడదు. అది ఒక కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. స్టాక్స్లో అయినా, ఇండివిజువల్ కంపెనీస్లో అయినా, మ్యూచువల్ ఫండ్ హౌజెస్లో అయినా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏ ఫండ్ హౌస్, ఏ స్కీమ్ అనేది తర్వాత చూసుకుని. నా వ్యూ అది, నేనైతే అలా చేస్తాను. ఫస్ట్ అంటే ఇప్పుడు కొన్ని పేర్లు మీకు తెలిసిపోవాలి. ఏది ఫండ్ హౌజా అంటే కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఉంటాయి ఫండ్ హౌసెస్కి. నేను ఏది చెప్పినా అది రికమెండేషన్గా తీసుకోవద్దు. అలా సెలెక్ట్ చేసుకుని అందులో ఏ స్కీమ్ అనేది డిసైడ్ చేసుకుని దెన్ మీరు అందులో ఎస్ఐపిస్ పెట్టుకుంటూ లంసమ్ పెట్టుకుంటూ వెళ్తే ఈ మార్కెట్ మూవ్మెంట్స్ అన్నీ పెద్దగా టెన్షన్ పడే అవసరం ఉండదు. సో అది నా సమరీ ఆఫ్ ద రీసెంట్ క్రాష్. ఈ క్రాష్ స్మాల్ క్యాప్లో క్రాష్ ఇంతటితో ఆగటం అనేది అది తక్కువ అంచనా వేయకూడదు. స్లైడ్ అనేది స్టార్ట్ అవుతే మధ్య వరకు కొంతవరకు వచ్చి ఆగుతుంది, మళ్ళీ రీబౌండ్ వస్తుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ రీబౌండ్ వస్తుంది. దాని లోతు అంటే చివరి వరకు వెళ్తే కానీ మళ్ళీ ఆ వాల్యూ జోన్లోకి వెళ్ళే వరకు అవి జనరల్గా అవి అంటే అన్ని స్కీమ్స్ కాదు, అన్ని స్టాక్స్ కాదు, కొన్ని స్కీమ్స్లో కొన్ని స్టాక్స్లో వాటి ఫ్రాత్, ఆ ఎక్సెస్
ఏదైతే ఉందో అదంతా హెయిర్ కట్ రూపంలో మార్కెట్కే తీసేస్తారు. అందుకని మార్కెట్ స్టేబుల్గా ఉండి చాలామందికి 12-14% రిటర్న్స్ ఇవ్వగలిగాయి ఇప్పటి వరకు. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, జస్ట్ నా నార్మల్ కాన్వర్జేషన్ కింద మీరు భావించాల్సిందిగా నా ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.